గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం. మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు? ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేదో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. మీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు. ప్రజలు రోడ్ల మీద తిరిగే పడే పరిస్థితి ఉన్నది. తిరుగుమని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుగుమని చెప్పి రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. మీ మంత్రులను రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి. ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహాదేవ వృత్తి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన రగిలిస్తున్నాయి. అలా ఆవేశం రగిలిస్తున్నది. మా యొక్క సహనాన్ని మీరు పిరికితనంగా భావిస్తే ఇలా తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. వదిలిపెట్టే